హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇల్లాలకి బద్ధకం ఉండకూడదు. బద్ధకం లేకుండా ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే నేను ఎలా చేసుకుంటానో బద్ధకం లేకుండా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా నేనైతే తెల్లవారు 5 గంటలకు లేసాను. ఎప్పుడైనా చూడండి, తెల్లవారు 5 గంటలకు ముందే లేసామనుకోండి మనకు అంత బద్ధకం అనిపించదు. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా మనకి తెలియకుండానే కొద్దిగా తొందరగా అయిపోతాయి. అంటే బద్ధకం ఉండదు కాబట్టి తొందరగా లేస్తే పనులన్నీ మనకు తెలియకుండానే చాలా తొందరగా అయిపోతాయి. అందుకే వీలైనంత వరకు తెల్లవారి 5 గంటలకైతే లేయడానికి ప్రయత్నించండి. ఇది చాలా మంచి అలవాటు. ఎప్పుడైనా ఒకసారి లేట్గా లేస్తే ఏం పర్వాలేదు, కానీ రెగ్యులర్గా 5 గంటలకు లేయడానికి అయితే ప్రయత్నిస్తే చాలా మంచిది. ఇంకా నేను లేచిన వెంటనే ఫస్ట్ అయితే వాకిలి చిమ్మేసుకొని దాని తర్వాత కల్లాపు జల్లి ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే 11 చుక్కల ముగ్గు. చుక్కలు మధ్యలో పెట్టుకొని 5 వచ్చేంత వరకు చుక్కలు పెట్టుకోవాలి. ముగ్గు చిన్నదైనా సరే ఇంటి ముందు చూడడానికి చాలా బాగుంది. మీకు ఈ ముగ్గు మొత్తం వేసిన తర్వాత చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేను ఈ ముగ్గు మొత్తం వేయడం అయ్యేటప్పటికి టైం అయితే 7:15 ఈ టైం అయితే అయ్యింది. అంటే నేను 5 గంటలకైతే లేసాను, కానీ మాకు కొద్దిగా ఎక్కువ ఆకలి ఉంటుంది కాబట్టి ఈ బయట మొత్తం పని కంప్లీట్ చేసేటప్పటికి ఎలాగలేదన్నా 7:30 ఈ టైం అయితే అయిపోతుంది. మనం తెల్లవారు నిద్ర లేచినప్పుడని కొద్దిగా హుషారుగా లేస్తే ఇంట్లో పనులన్నీ కూడా ఎలాంటి బద్ధకం లేకుండా, విసుగు చికాకు లేకుండా చాలా హ్యాపీగా మనకు తెలియకుండానే తేలిగ్గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటాము. అందుకని నిద్ర లేసేటప్పుడు కొద్దిగా హ్యాపీగా లేయడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా కొంతమంది లేయగానే వాళ్ళ చేతులు వాళ్ళు చూసుకుంటారు. ఇంకొంతమంది అయితే పడుకొని లేగానే దేవుడు పటాలు ఏవైనా కనిపించినట్టుగా పెట్టుకొని అయితే దేవుడు పటాలు చూస్తారు. ఇంకొంతమంది అయితే నిద్ర లేయగానే వాళ్ళకి బాగా ఇష్టమైన వస్తువులు కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన మనుషుల్ని కానీ చూడడానికి అయితే ఇష్టపడతారు. అలా కూడా తెల్లవారు లేయగానే కొద్దిగా హుషారుగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. కొంతమంది అయితే అలా చేస్తారు. ఎవరిని వీలు బట్టి వాళ్ళు చేసుకొని తెల్లవారు లేయగానే కొద్దిగా హుషారుగా లేయడానికి అయితే ప్రయత్నించాలి. ఇంకా నేనైతే ముగ్గు మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూపించిన ముగ్గు వెళ్ళే దారిలో వేసిన ముగ్గు. ఇంకా ఇంటి ముందు కూడా ఒక చిన్న కలువ పువ్వు ముగ్గు అయితే వేశాను. ఇంకా నేను ఈ ముగ్గు మొత్తం వేసేటప్పటికి లైట్గా ఎండ కూడా వచ్చేసింది. లైట్గా ఏం లేండి, బాగానే ఎండ వచ్చేసింది. ఎండాకాలం కాబట్టి కొద్ది తొందరగానే తెల్లవారైపోయి ఎండ కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. 7:15 ఈ టైం అయితే అయ్యిందనమాట. మా ఇల్లు సూర్యోదయానికి ఎదురుగా ఉంటుంది. ఎండ రాగానే మా ఇంట్లో వచ్చి పడుతుందండి ఎండ. అది నాకు బాగా నచ్చుద్ది. ఇంక నేను బయట పనులన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాను. కొంతమంది అయితే ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత స్నానం చేసుకో హాయిగా అనిపిస్తుంది అని అయితే కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే స్నానం చేసేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకో, అలా చేసుకుంటే మంచిదే అని అయితే ఇంకొంతమంది అయితే అంటున్నారు. నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసి స్నానం చేయాలంటే ఎలాగలేదన్నా సరే 12:30 ఈ టైం అయితే అయిపోతుంది. అంటే నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ టైం అవుతుంది కాబట్టి ఇంకా ఆ టైంలో స్నానం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అని నాకు అనిపిస్తుంది. అందుకనేసి నేను స్నానం చేసేసి పనులన్నీ చేసుకుందామని అయితే స్నానం చేసేసి వచ్చాను. దాని తర్వాత జడ అయితే వేసుకుంటున్నాను. జుట్టు చిన్నదే కానీ చిక్కులు మాత్రం బాగా అయిపోయి ఉన్నాయి. ఈ చిక్కులు ఇప్పడానికి నాకు ఒక 5 నిమిషాలు టైం అయితే పట్టేస్తుంది. ఇంకా మా వైష్ణవ్ అయితే నా చుట్టూ తిరుక్కొని ఆడుకుంటున్నాడు. ఇంకా కోళ్ళు ఉన్నాయి కదా, ఆ కోళ్ళని తరుముతూ వాటితో అయితే ఆడుకుంటున్నాడు. వాటికి గింజలు కూడా తినివ్వటం లేదు. ఇంకా స్కూల్ సెలవులు కాబట్టి ఇంటికాడే ఉంటున్నాడు కదా, ఇంక ఇలాంటి అల్లరి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు నా వీడియోస్లో వైష్ణవ్ ఎక్కువగా కనిపించేవాడు కాదు కదా. ఈ స్కూల్ సెలవులు ఉన్నన్నాళ్ళు ఎన్ని వీడియోస్ తీస్తానో అన్ని వీడియోస్లో ఆల్మోస్ట్ బాబు కనిపిస్తాడు. ఎందుకంటే వాడు ఇంటికాడే ఉంటాడు కాబట్టి వాడు కనిపించకుండా వీడియోలు తీయాలి అంటే ఇంకా వాడు నిద్రపోయినప్పుడే నేను వీడియోలు తీసుకోవాలి. అంటే నేను ఎక్కడ ఏ పని చేసుకుంటే అక్కడికి వచ్చి కనిపెడతా ఉంటాడు కాబట్టి వీడియోస్లో ఆల్మోస్ట్ కనిపిస్తాడు. కానీ యూట్యూబ్ వీడియోస్లో చిన్నపిల్లలు ఎక్కువగా కనిపించకూడదు అని అంటారు. కానీ నాకైతే బాబు ఇంటికాడ ఉన్నప్పుడు వాడు కనిపించకుండా వీడియోలు తీయాలి అంటే వీలు కాదు. అందుకని ఆల్మోస్ట్ కనిపిస్తాడు. వీలైనంత వరకు వాడు కనిపించకుండా వీడియోలు తీయడానికే ట్రై చేస్తాను.
ఇంక నేనైతే ఆల్మోస్ట్ జడ మొత్తం వేసేసుకున్నాను. నాది చిన్న జుట్టే కాబట్టి చాలా తొందరగానే జడ అయితే వేసుకోవడం అయిపోతది. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇంక నేను జడ ఒక్కటే వేసుకుంటాను కాబట్టి నాకు రెడీ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. అంటే మొహానికి పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటివి రాసుకోవడం కూడా ఏమీ ఉండదు. కేవలం స్టిక్కర్ పెట్టేసుకొని కొద్దిగా కుంకుమ పెట్టుకొని జడేసుకుంటాను అంతేని. అంతకుమించి అయితే ఏం రెడీ అవ్వను. కానీ ఈ మధ్య ఎండాకాలం వచ్చిన నుండి మొహం మీద చిన్న చిన్న చెమరకాయలు లాంటివి చిన్న చిన్న గుల్లలు అయితే అయిపోతున్నాయి. అవి తగ్గటం కూడా లేదు. అలా గుల్లలు అయిపోయి అలా ఉండిపోతున్నాయి. అందుకని నేను ఈ ఎండాకాలం అన్నాలు ఏదైనా సన్ లోషన్ వాడాలని అయితే అనుకుంటాను. కానీ ఏది మంచిదో నాకైతే అస్సలు తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నేను సన్ లోషను ఏవైనా క్రీమ్లు వాడటం అయితే ఏం చేయలేదు. మీకు ఏవైనా మంచి సన్ లోషన్ తెలుసుంటే కామెంట్లో చెప్పండి. తక్కువ బడ్జెట్లో ఉండేటట్టు చెప్పండి. ఎక్కువ బడ్జెట్ అయితే మళ్ళీ నేను తీసుకోను, మనసు రాదనమాట. తక్కువ బడ్జెట్లో కొద్దిగా మంచిగా ఉండేది సన్ లోషన్ ఏదైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీలైతే తీసుకుంటాను. ఖచ్చితంగా వాడాలని అయితే అనుకుంటున్నాను. మొహం మొత్తం చిన్న చిన్న చెమరకాయలు లాంటి గుల్లలు అయితే అయిపోయినాయి. అవి చెమరకాయలు అయితే కాదులేండి. అవైతే నేను ఎక్కువగా ఎండలో తిరిగి వేడి వల్ల వచ్చిన చెమరకాయలు లాంటి చిన్న గుల్లలనే అనుకుంటున్నాను. అందుకే సన్ లోషన్ వాడాలని అయితే అనుకుంటున్నాను. సన్ లోషన్ చాలా మంచిదంట చర్మానికి. ఖచ్చితంగా వాడాలి ప్రతి ఒక్కరూ. చాలా డాక్టర్లు కూడా సజెషన్ చేస్తూ ఉంటారు సన్ లోషను. కాకపోతే కొద్దిగా మంచి బడ్జెట్లో తీసుకుంటే మంచిది అని అంటారు సన్ లోషన్ కూడా. నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ బడ్జెట్లోనే వాడదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా జడంతా వేసుకొని రెడీ అవ్వడం అయిపోయిన తర్వాత పొయ్యి మంట వేసుకున్నాను. టిఫిన్ అయితే బోండా చేసుకుందాం అనేసి నిన్నే ఆడించి పెట్టుకున్న పిండి అయితే కొద్ది పిండి పక్కకు తీసుకున్నాను బోండా చేసుకోవడానికి. మిగతా పిండి అయితే రేపు దోశ వేసుకోవడానికి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక ఈ బోండా కోసం తీసుకున్న పిండిలో అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయని కొద్దిగా జీలకర్ర వేసేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను. కొద్దిగా అల్లం కూడా బాగా దంచుకొని అయితే వేసుకున్నాను. కాకపోతే అల్లం వేసుకునేది మీకు చూపించలేదులేండి. ఇంకా పిండి అయితే కొద్దిగా నూనె వేడయిన తర్వాత కొద్దిగా చేయితోనే తీసుకొని అయితే నూనెలో వేసుకుంటున్నాను. చిన్న చిన్నగా పునుగుల్లా ఉంటాయి కదా, చిట్టు బోండాలు అంటారు. అలా చిన్న చిన్న బోండాలు అయితే వేసాను. మరి పెద్ద బోండాలు వేస్తుంటే లోపలంతా పిండిలా ఉండిపోతుంది, పైనేమో వేగిపోయి ఎర్రంగా వచ్చేస్తుంది. చిన్న వేసుకుంటే లోపల పిండి కూడా పిండిలా లేకుండా బాగుంటాయి అనేసి చిన్నవి అయితే వేసాను. బోండాలు కూడా చాలా బాగా వచ్చాయి. నేనైతే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి అయితే ఖచ్చితంగా బోండాలు చేస్తానండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ బోండాలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నాకైతే పెద్దగా ఈ బోండాలు తినడం అయితే ఇష్టం ఉండదండి. అబద్ధం ఎందుకు, ఎక్కువ అయితే తినను. ఎక్కువ అంటే ఒక 4, 5 తింటాను, అంతకు మించి అయితే తినలేను. ఇంకా చేసినవన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళకే పెడతాను. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి బోండాలు. మా అత్త, మా మామయ్య, మా ఆయన ముగ్గురు కూడా బాగా తింటారు. వాళ్ళకి ఫస్ట్ నుండి కూడా ఈ బోండాలు తినడం బాగా అలవాటు. నాకైతే పెళ్ళి అయిన తర్వాత టిఫిన్ తినడం తెల్లవారు అలవాటు అయింది కాబట్టి నాకు అంత ఇష్టం ఉండదు. నేను ఈ బోండాలు కూడా పెళ్ళి అయిన తర్వాతే తినడం అలవాటు చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఊరు సైడు ఈ బోండాలు అయితే చెయ్యరండి. బోండా అంటే మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే శనగపిండి మధ్యలో ఉల్లగడ్డ కుర్మా పెట్టేసి బోండాల్లా చేసేసి అయితే చేస్తారు. అవి కూడా మేము సాయంకాలం స్నాక్స్గా చేసుకుంటారు అమ్మ వాళ్ళ ఊరు సైడు. తెల్లవారు టిఫిన్గా కూడా కాదు. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు స్నాక్స్గా అయితే ఈ శనగపిండి బోండాలు అయితే చేసుకుంటారు. అవైతే నాకు చాలా ఇష్టం అండి. 1 లేదా 2 అవి తినగలము, ఎక్కువ తినలేం. కానీ తినడానికి మాత్రం మంచి టేస్ట్గా ఉంటాయి. అవి నాకు చాలా ఇష్టము. ఆ శనగపిండి బోండాలు మా అత్త వాళ్ళ ఊరు సైడ్ అయితే చేయరు. అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఈ బోండాలు అయితే చేయరు అనమాట. ఇంకా బోండాలు చేయడం అయిపోయిన తర్వాత మా అత్త మా మామయ్యకి పెట్టేసి నేను కూడా కొద్దిగా వేసుకొని అయితే తినేసాను. నేనైతే ఒక 4 బోండాలు తిన్న తర్వాత కొద్దిగా సద్దన్నం వేసుకొని అయితే తిన్నాను. దాని తర్వాత అయితే ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. నేను ఈ ఇల్లు తుడుచుకునేటప్పటికి 9:30, 9:45 ఈ టైం అయితే అయిపోయింది. టిఫిన్ చేయడం అయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నానండి. కొంతమంది అయితే తెల్లవారు స్నానం చేసిన వెంటనే ఇల్లు తుడిచేసుకొని దాని తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటారు. నేను మాత్రం టిఫిన్ మొత్తం ఇవన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటాను. ఇంక ఇల్లు తుడుచుకునేలోపు నీరు అయితే వచ్చాయి, మంచినీరు. ఇంక నేను బకెట్లు, చిన్న చిన్న టిఫిన్లు ఇవన్నీ కూడా పెట్టేసుకుని అయితే నీరు పట్టేసుకుంటున్నాను. నీరు వచ్చినప్పుడు అన్నిటికీ పట్టుకున్నాను అనుకోండి, సాయంకాలం స్నానం చేసుకున్నప్పుడు వీటికైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మోటార్ చెడిపోవడం వల్ల ట్యాంకీలోకి అయితే నీరు ఎక్కటం లేదు. అందుకని నీరు వచ్చినప్పుడే అన్నిటికీ పట్టేసుకుంటున్నాను. మంచినీరు కూడా ఇప్పుడే పట్టేసుకుంటున్నానండి. మంచినీరు కోసం అయితే ఒక కుండకి, అంటే ఎండాకాలం వస్తుంది కదా,
బాగా నీరైతే కుండలో నీరు వేడెక్కిపోతున్నాయి. అందుకనేసి ఒక కుండకైతే గుడ్డ కట్టేశారు. ఇలా గుడ్డ కట్టుకొని గుడ్డ అప్పుడప్పుడు తడుపుకుంటా ఉన్నామనుకోండి, కుండలో ఉండే నీరు వేడెక్కకుండా చాలా చల్లగా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో నీరు ఎలా చల్లగా ఉంటాయో అలా చల్లగా ఉంటాయండి. ఎక్కువ నీరు తాగాలనిపిస్తది. ఎండాకాలం వేడిగా ఉండే నీరు తాగాలంటే ఎక్కువగా తాగలేము. అందుకనేసి మా ఆయన ఈ కుండకైతే ఇలా గుడ్డ కట్టారు. ఎప్పుడు ఎండాకాలం అయినా సరే ఒక కుండకైతే గుడ్డ కట్టేసి ఇలా నీరు పట్టుకొని అయితే చల్లగా ఉండేటట్టు అయితే ఉంచుకుంటామన్నమాట. ఇంకా మంచినీరు వచ్చినప్పుడే 2 కుండలకు కూడా నీరు పట్టేసుకొని అయితే ఉంచేసుకున్నాను. ఇక్కడ గుడ్డ కట్టాను కదా కుండకి, ఆ కుండలో నీరు ఎక్కువగా తాగడానికి అయితే వాడతాను. గుడ్డ కట్టకుండా నార్మల్గా పెట్టిన కుండలో నీరైతే వంట కోసం అయితే వాడతాను. ఇలా ఈ నీరైతే వాడుకుంటాను. 2 కుండల నీరే పట్టుకుంటాలేండి తాగడానికి. ఇప్పుడు మధ్యాహ్నము 10 ఈ టైంకి అయితే మంచినీరు పట్టాను కదా, రేపు మధ్యాహ్నం 10 ఈ టైం వరకు అయితే ఈ పట్టుకున్న నీరు మాకు సరిపోతాయి వంటకి తాగడానికి మాత్రమేని. మిగతా వాటన్నిటికీ ఇలా బయట పట్టుకుని నీరు అయితే వాడుకుంటానన్నమాట. ఇంకా నీరు పట్టేసుకున్న తర్వాత మధ్యాహ్నం కోసం అయితే వంట కూడా చేసేసుకుంటున్నాను. కూర అయితే ఆకుకూర, తోటకూర ఒక 2 కట్టలు అయితే ఉంది. మా అత్త తెల్లవారి ఊర్లోకి ఆటో వస్తే కూరగాయల ఆటో అక్కడైతే తీసుకుంది కూరగాయలు. మా ఆయన ఇంటికి వచ్చి ఇప్పుడు దగ్గరగా వారం రోజులు అయితే అయిపోయింది. ఇంట్లో కూరగాయలన్నీ అయిపోతే మా అత్తేమో తెల్లవారి ఆటో వచ్చినప్పుడు ఈ కూరగాయలు అయితే తీసుకుంది. కొద్దిగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఈ ఆకుకూర అయితే తీసుకుంది తోటకూర. ఈ తోటకూరని నేను కొద్దిగా అయితే పప్పు కూర చేస్తాను, ఇంకొద్దిగా అయితే తాలింపు చేస్తాను. ఆకుకూర కొద్దిగా ఎక్కువగా ఉంది కదా, మొత్తం కూడా పప్పు కూరకు చేశాను అనుకోండి, ఆకుకూర పప్పు కొద్దిగా ఎక్కువగా అయిపోతుంది, ముగ్గురు తినలేము. అలా అని తాలింపు చేసుకున్నాం అనుకోండి, ఒక్క పూటకే వస్తుంది తాలింపు, మళ్ళీ రాత్రికి ఏదో ఒక కూర చేయాలి. అందుకని ఈ ఆకుకూర 2 రకాలుగా అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఆకు అయితే ఒలిచేసుకుంటున్నానండి. ఇంకా ఇంట్లో పనులన్నీ బద్ధకం లేకుండా నేను ఎలా చేసుకుంటానంటే టైమింగ్ అయితే సెట్ చేసుకుంటానండి. అంటే ఈ టైంలో ఈ పని ఖచ్చితంగా అయిపోవాలి అని అయితే టైం సెట్ చేసుకుంటాను. అలా చేసుకున్నాను అనుకోండి, నేను అనుకున్న టైంలో చేసేయాలనుకున్న పని బద్ధకం లేకుండా నాకు తెలియకుండానే టైం అయిపోతుంది అనేసి కొద్దిగా కంగారు పడైనా సరే చేసేసుకుంటాను అనమాట. అందుకని ఖచ్చితంగా ఏ టైంలో ఏ పని చేసుకోవాలో టైం సెట్ చేసుకోండి. మనకి తెలియకుండానే బద్ధకం లేకుండా పని చేసుకుంటాము. పని కూడా మనకు తెలియకుండానే చాలా ఈజీగా చేసుకుంటాం అన్నమాట. కొంతమందికి ఇంట్లో పనులు చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి అంత కష్టపడరు, కానీ ఇంట్లో పనులు చేసుకోవడానికి మాత్రము చాలా కష్టంగా బద్ధకంగా ఫీల్ అవుతారు. ఇంకా ఇంట్లో పనులు కొద్దిగా నీట్గా తొందరగా అయిపోవాలంటే మాత్రము మనం ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పని అయిపోయిన తర్వాత ఆ వస్తువు అక్కడ పెట్టేసామనుకోండి, నీట్గా ఆ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ వంట చేసుకునే దగ్గర గలీజ్గా లేకుండా ఉప్పు కారం తీసేటప్పుడు వేసుకున్న వెంటనే ఎక్కడ తీసివి అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అడ్డం లేకుండా చిరాకు లేకుండా తొందరగా పని అయ్యే అవకాశం ఉంటుంది. అలా కూడా కొద్దిగా తొందరగా చేసుకోవచ్చు. మళ్ళీ మనము వస్తువులన్నీ సర్దుకునే పని కూడా తప్పిపోతుంది అనమాట. ఎప్పుడు తీసిన వస్తువులు ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టుకున్నాం అనుకోండి. నాకైతే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టే మంచి అలవాటు అయితే లేదులేండి. ఫస్ట్ నాకు అవసరమైనవన్నీ తీసేసుకొని గ్యాస్ చుట్టూ సర్దేసుకుంటాను. పని మొత్తం అయిపోయిన తర్వాత నిదానంగా సర్దుకుంటాను అనమాట. ఇదైతే మంచి పద్ధతి ఏమి కాదు. పని కూడా లేట్ అయిపోతుంది మనకు తెలియకుండానే. మళ్ళీ బద్ధకం వచ్చేసింది అనుకోండి, ఈ వస్తువులన్నీ తీసినవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాం కదా, సర్దుకోవడానికి కూడా ఓపిక రాదనమాట. చాలా బద్ధకంగా అనిపించేస్తుంది. ఇంకా ఇల్లు అంతా చూడడానికి కూడా కొద్దిగా చండాలంగా కనిపిస్తుంది. అందుకనేసి కొద్ది కష్టమైనా సరే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ సర్దుకునేది అయితే అలవాటు చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. నాకు పని చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా తేలిగ్గా అనిపిస్తుంది, చేసుకునే దగ్గర కూడా చూడడానికి కొద్దిగా నీట్గా అనిపిస్తుంది. అందుకని మీతో అయితే ఇది చెప్తున్నాను. నేను ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అనమాట. మా ఆయన అయితే నేను ఎప్పుడు గ్యాస్ చుట్టూ ఏదో ఒకటి సర్దీసి ఉంటానని బాగా తిడతా ఉంటారు. అందుకని ఇప్పుడు మార్చుకుంటున్నాను. ఇంకా నేను కూర అయితే ఫస్ట్ ఆకుకూర పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేశాను. ఎలా చేశానో ప్రాసెస్ మొత్తం చూపించాను కదా. దాని తర్వాత అయితే ఆకుకూర తాలింపు కోసము దబర్లో ఆకు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీరు వేసుకొని ఈ ఆకుకూర తాలింపు కోసం కూడా ఉడికించుకోవడానికి అయితే పొయ్యి మీద పెట్టాను. కొంతమంది ఈ ఆకుకూర తాలింపు ఉడికించుకోకుండా డైరెక్ట్గా తాలింపులో వేసేసి ఆకు మగ్గనిచ్చుకొని అయితే తాలింపు చేసుకుంటారు. నేనైతే ఎప్పుడు కూడా ఆకు ఉడకేసుకొని వడగట్టేసుకొని ఆకులో ఉండే నీరంతా బయటకు వచ్చేసుకున్న తర్వాతే ఈ ఆకుకూర తాలింపు అయితే
అయితే చేసుకుంటాను. మా అత్త వాళ్ళ ఇంటికాడ ఇలానే చేసుకొని తినడం అయితే అలవాటండి. నాకు కూడా పెళ్ళి అయిన తర్వాత ఇలానే చేయడం అయితే ఆకుకూర తాలింపు అలవాటు అయిపోయింది. చాలా వరకు తాలింపులు అయితే నేను ఇలా ఉడకేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటాను. ఎందుకో మా అత్త అయితే నాకు ఇలానే నేర్పించింది. ఇలా కూడా బాగుంటాయి. అంటే ఇలా చేసుకొని తినడం అలవాటు అయిన వాళ్ళు డైరెక్ట్గా తాలింపులో వేసి వేగించి చేస్తే తినడానికి ఇష్టపడరు. ఆ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ఈ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అలా చేసుకొని తినేవాళ్ళు ఇలా చేసుకొని అయితే తినలేరు. ఇలా చేసుకొని తినేవాళ్ళు అలా చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు అనమాట. నేను 2 కూరలు కూడా ఒకేసారి పొయ్యి మీద పెట్టడం వల్ల 2 కూడా ఒకేసారి ఉడికిపోయాయి. 2 ఒకేసారి దించేసుకొని తాలింపు కూడా 2 ఒకేసారి పెట్టేసుకుంటున్నాను. తాలింపు కోసం ఉడికించుకున్న ఆకైతే ఫస్ట్ వడగట్టేసుకొని ఆ ఆకులో ఉండే నీరంతా ఒత్తేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఆకులో నీరుండి తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, తాలింపు కూర అంత రుచిగా అనిపించదు, చప్పగా అనిపిస్తుంది, అస్సలు టేస్ట్ అనేది అనిపించదు. అందుకనేసి లోపల నీరేమీ ఉండకుండా ఒత్తేసుకోవాలన్నమాట. ఈ ఆకుకూరలో ఉండే నీరంతా ఒత్తేసుకొని కొద్దిగా ఆకంతా విడివిడిగా అయ్యేటట్టు అయితే చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. దాని తర్వాత పప్పుకూర కూడా ఉడికించుకున్నాను కదా కుక్కర్లోనే వేసుకొని, ఆ పప్పుకూర కూడా అంతా కూడా కవ్వం కొట్టేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఆకుకూర తాలింపు కాడికి ఆకుకూర పప్పుకూర అంటేనే చాలా ఇష్టము. కాకపోతే మా అత్త మా మావయ్యకి మాత్రము ఆకుకూర పప్పుకూర కాడికి ఆకుకూర తాలింపు అయితే చాలా ఇష్టంగా తింటారు. అందుకని నేను ఎప్పుడు ఆకుకూర తెచ్చినా సరే ఇలా 2 రకాలుగా అయితే చేస్తాను. అయితే ఆకుకూర కొద్దిగా ఎక్కువగా ఉంటేనే 2 రకాలుగా చేస్తాను. కొద్దిగా ఉంది అన్నప్పుడు మాత్రము ఆకుకూర పప్పుకూర చేసేస్తానండి. నేను ఈ ఆకుకూర తాలింపు కూరలో ఎప్పుడైనా సరే కూరలో వాడే కారపొడి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న నల్ల కారం మిరప్పొడే వేసుకుంటాను. తాలింపు కూరలకు ఏటికైనా సరే ఇంట్లో తయారు చేసుకున్న నల్ల కారం మిరప్పొడి వేసుకున్నాం అనుకోండి, తాలింపు కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకున్న నార్మల్ కారపొడి వేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉండి అంత రుచి అయితే కూర రాదు. మీకు వీలైనంత వరకు ఇంట్లోనే నల్లకారం మిరప్పొడి అయితే తయారు చేసుకోండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలతో చేసుకుంటారు. నేను ఆల్రెడీ 1-2 వీడియోస్ లో అయితే చూపించాను నల్లకారం మిరప్పొడి ఎలా చేసుకుంటారు అని. మీరు చూడకపోతే వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి, నా ఛానల్లో ఉంటది. ఇంకా ఆకుకూర తాలింపు పెట్టేయడం అయిపోయిన తర్వాత ఆకుకూర పప్పుకూర కూడా తాలింపు పెట్టేసుకున్నాను. 2 కూరలు కూడా ఒకేసారి చేయడం అయితే సింపుల్గా అయిపోయింది. నేను ఈ కూరలు 2 చేయడం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 12-12:30 ఈ టైం అయితే అయిపోయింది. 11 ఈ టైంకి అయితే కూర చేయడం స్టార్ట్ చేశాను. కంప్లీట్ అయ్యేటప్పటికి 12-12:30 ఈ టైం అయితే అయ్యింది. ఆకుకూర పప్పు అండి, తినడానికి అయితే చాలా బాగా వచ్చింది, రుచి అయితే బాగా వచ్చింది. నాకు ఆకుకూర పప్పు చాలా ఇష్టము. నేను ఈ ఆకుకూర పప్పుకేమో లేతగా ఉండే ఆకంతా వేసేసి ఆకుకూర పప్పు చేశాను. ఆకుకూర తాలింపు కూర మాత్రము ఆ లేత ఆకు కాకుండా వెనక్కి కాడల్లా ఉంటాయి కదా, ఆ కాడల్లాంటివి మొత్తం వేసేసి అయితే ఈ ఆకుకూర తాలింపు చేశాను. 2 కూడా కూరలు చాలా బాగా వచ్చాయి. ఇంకా 1 గంటకి ఈ టయానికి అయితే అన్నం తినేస్తున్నాము. మధ్యాహ్నం మెనూ ఏంటో చూపిస్తాను. అన్నము, ఇంకా కూర అయితే మీకు తెలుసు కదా ఆకుకూర పప్పు, ఇంకా తెల్లవారు దంచిన పచ్చడి అయితే ఉంది. పచ్చడి అయితే వేరుశనగ గింజలని ఎండుమిరపకాయలు వేసి పచ్చడి దంచాను. ఇంకా కూర అయితే ఇంకోటి ఆకుకూర తాలింపు మీకు తెలుసు కదా. ఇవన్నీ మధ్యాహ్నానికి అయితే సింపుల్గా చేశాను. వడియాలు కూడా వేగిద్దామని అయితే అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఒక 2 రకాల కూరలు ఉన్నాయి కదా, మళ్ళీ వడియాలు ఎందుకులే అనిపించింది, పచ్చడి కూడా ఉందనేసి. ఇంకా ఫస్ట్ అయితే మా మామయ్యకి అన్నం వేసేసి కొద్ది కూరని ఆకుకూర తాలింపు కూడా వేసేసి అయితే ఇచ్చేసాను. దాని తర్వాత మా అత్తకు కూడా పెట్టేశాను. వాళ్ళకైతే కరెక్ట్గా 1 గంటకి, కొన్నిసార్లు అయితే 12:30కి ఈ టయానికే తినేస్తారు. కొద్దిగా తొందరగా తింటారనమాట. నేనైతే 1 గంటన్నర, కొన్నిసార్లు 2 కూడా అయిపోతుంది. ఎందుకో నాకు బాగా ఆకలి అయిన తర్వాతే తినాలనిపిస్తుంది. అందుకని నేను కొద్దిగా లేట్గానే తింటాను. ఇంకా మనకి వంట చేసుకునేటప్పుడు వంట తొందరగా అయిపోవాలి అంటే మాత్రము కూర చేసుకునేటప్పుడు కూరకు కావాల్సినవన్నీ కూడా ఫస్టే రెడీ చేసేసుకొని దాని తర్వాత వంట చేసుకున్నాం అనుకోండి, వంట చేసుకునేది చాలా తొందరగా అయిపోతుంది. అంటే కూరకు కావాల్సినవన్నీ కూరగాయలన్నీ కట్ చేసేసి వాటిలో వేసేవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చాలా తొందరగా 10 నిమిషాల్లో వంట అయిపోయినట్టు తొందరగా అయితే వంట అయిపోతుంది. అలా కాకుండా వంట చేసుకుంటూ కట్ చేసుకొని వంట చేసామనుకోండి, పొయ్యి మీద పెట్టిన మాడిపోతూ ఉంటాయి. ఇంకా మనం కట్ చేసేది కూడా తొందరగా చేయలేమన్నమాట.
ఇంకా మనం అన్నీ ఫస్టే రెడీ చేసి వంట చేసామనుకోండి, కూరలో వేయాల్సినవన్నీ కూడా ఏవి కూడా మర్చిపోకుండా కరెక్ట్‌గా వేస్తాము. ఇంకా వంట చేసినప్పుడు గ్యాస్ అంతా కూడా వంట మీదే ఉంటది. అందుకనేసి అన్నీ కూడా రెడీ చేసేసుకొని దాని తర్వాత వంట చేసుకోండి. తేలిగ్గా అయిపోతది. నీట్‌గా వంట చేయగలం. టేస్ట్‌గా కూడా వస్తదనమాట. ఎక్కువగా వంట మీద ధ్యాస పెట్టి వంట చేయగలము. కంగారు ఉండదు, మెయిన్ అదనమాట. నేనైతే అలానే చేస్తాను. ముందే అన్నీ రెడీ చేసేసుకొని దాని తర్వాత అయితే వంట చేసుకుంటాను. తొందరగా అయిపోతది. ఇంకా తినడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ బయట వేసేసుకొని గిన్నెలైతే తోముకుంటున్నాను. నేను ఈ గిన్నెలు తోముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్‌గా 1:30, 2 ఈ టైం అయితే అయ్యింది. బాబుకి తినిపించేసి నిద్రపుచ్చి దాని తర్వాత అయితే గిన్నెలు తోముకుంటున్నాను. అందుకని కొద్దిగా లేట్ అయ్యింది. గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఉతికేసుకుంటాను. బట్టలైతే మరీ ఎక్కువైతే ఏం లేవు, కొద్దిగానే ఉన్నాయి. తొందరగా ఉతకడం అయిపోతదనేసి అవి కూడా నానబెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఈ గిన్నెలు తోమక ముందేని. ఇంక ఈ మధ్య వీడియోలు పెట్టడానికి కూడా కొద్దిగా ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఈ నెల చాలా తక్కువగా వీడియోలు పెట్టాను. అందుకని ఈ నెల నాకు యూట్యూబ్ నుండి కూడా పేమెంట్ అయితే రాదు. అంటే చాలా ఎక్కువ సార్లు వీడియోలు అయితే గ్యాప్ ఇచ్చేసి అయితే పెట్టాను. అందువల్ల ఈ నెల అయితే $100 కంప్లీట్ అవ్వలేదు. పేమెంట్ కూడా అయితే ఏమీ రాదు. ఇక నుండి అయితే అలా చేయకూడదని అయితే అనుకుంటున్నాను. ఎంత కష్టమైనా సరే నేను పెట్టాలనుకున్న వీడియోలు టయానికి పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను. రోజు వీడియోలు పెట్టాలంటే నా వల్ల కాదు, కానీ రోజు మార్చి రోజు అయితే ఖచ్చితంగా వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. అనుకోవడానికేమో అనేసుకుంటాను, కానీ పెట్టేటప్పుడు మాత్రం ఎందుకు మరి బద్ధకం వచ్చేస్తుందో వీలు కాదో నాకే అర్థం కాదు. కానీ ఈసారి నుండి అస్సలు బద్ధకం పడకూడదని అయితే అనుకుంటున్నాను. ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఉతికేసుకుంటున్నాను. ఈ బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత ఒక 2 గంటల సేపు అయితే రెస్ట్ తీసేసుకొని మళ్ళీ సాయంకాలం లేచి వాకిలి చిమ్ముకొని నీరు కాసుకొని స్నానం చేసుకొని రాత్రికి ఏదైనా కూర వండాలనుకుంటే వండుతాను. ఈరోజు అయితే వండేది ఏం లేదులేండి, ఎందుకంటే పప్పు కూర చేశాను కదా, అదే రాత్రికి ఉంటుంది. తాలింపు కూర మాత్రం మధ్యాహ్నానికే అయిపోతుంది. రాత్రికి వంట పని అయితే ఏమీ లేదు. పచ్చడి కూడా ఉంది కాబట్టి ఏమీ చేయను. ఇంకా కేవలం అన్నం మాత్రమే వండుతాను. మా మావయ్యకి ఒక 3 చపాతీలు చేస్తాను. ఇవే వంట పని ఉంటుంది. ఒక 2 కోడిగుడ్లు పొయ్యి మీద పెడతాను. అంతకు మించి అయితే వంట పని అయితే ఏమీ ఉండదు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.